ఐయుఐ ప్రొసీజర్ కన్నా ముందు మేల్ అండ్ ఫీమేల్ ఏ టెస్ట్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో మేల్ సైడ్ నుంచి ఫీమేల్ సైడ్ నుంచి ఒక కంపల్సరీగా ఇద్దరికి కామన్ టెస్ట్ అంటే వైరల్ స్క్రీనింగ్లో 4 టెస్ట్లు అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్. అంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా భార్యాభర్తలో ఉన్నాయా అనేది చూడాలి. ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేది అవసరం పడతాయి. అందుకు ఆ వైరల్ మార్కర్స్ అనేవి అవసరము. తర్వాత వచ్చేసి భర్త సైడ్ నుంచి కంపల్సరీగా సిమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది అవ్వాలి. అంటే వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఎంత ఉన్నాయి అనేది చూస్తాము. దాన్ని బట్టే అసలు ఈ కపుల్ అనేది ఐయుఐకి ఎలిజిబులా కాదా అనేది తెలుస్తుంది. ఒకవేళ మొటిలిటీ అనేది తక్కువగా ఉంది అంటే అలాంటి కపుల్స్ అనేది ఈ ఐయుఐ చేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే అట్లీస్ట్ ఒక 20% పైన అయినా కానీ మొటిలిటీ ఉండాలి. WHO ప్రకారం అయితే యాక్టివ్ మొటిలిటీ 30% ఉండాలి. ఇలా ఉండట్లేదు అంటే ఐయుఐ చేసినప్పుడు ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే ఐయుఐలో మనము కేవలం గర్భసంచి లోపల వరకు మాత్రమే శాంపిల్ డ్రాప్ చేస్తాం. అక్కడి నుంచి అదే వెళ్ళి మళ్ళీ ఎగ్గుతోని కలవాలి. అందుకు ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. కాబట్టి మేల్ నుంచి ఈ సెమెన్ అనాలిసిస్ ఇంపార్టెంట్. తర్వాత ఫీమేల్స్ నుంచి ఒకటి మనకు బేసిక్ స్కాన్ అనేది అవసరము. సిస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే గర్భసంచిలో సమస్య ఉందా అనేది చూడాలి, అదొకటి అవసరము. నెక్స్ట్ ట్యూబల్ ఎవాల్యుయేషన్, ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అని కంపల్సరీగా చూడాలి. ఇటువంటి టెస్ట్లు అనేవి అయ్యాయి అంటేనే ఐయుఐకి మీరు వెళ్ళొచ్చా లేదా అనేది తెలుస్తుందండి. అందుకు డాక్టర్ని కలిసినప్పుడు ఈ బేసిక్ టెస్ట్లు అనేది అడ్వైజ్ చేసినప్పుడు అది కంపల్సరీగా చేయించుకోండి. థ్యాంక్ యూ.